సో రీసెంట్గా ఒక నెట్వర్క్ మీటింగ్లో మనం ఒక ఎంటర్ప్రెనర్ మీట్ అయ్యాను. సో తన బిజినెస్ చాలా ఇంప్రెస్ అనిపించింది. సో తన బిజినెస్ మన తెలుగు స్టేట్స్లో ఆల్ ఓవర్ ఇండియాలో అందరు తెలియాలని చెప్పి ఒక చిన్న ఎఫర్ట్ ఇది. దీంట్లో ఎలాంటి ఫిల్టర్స్ ఉండవు. సో జస్ట్ ఫర్ డిస్కషన్ లాగా ఒకసారి మన శ్రవణ్ గోలి సో ఈ డ్రోన్స్ బిజినెస్లో అసలు డిఫరెంట్ వ్యూలో తనకంటూ ఒక స్టైల్ని క్రియేట్ చేసేసుకొని బిజినెస్ స్టార్ట్ చేశాడు. సో తన ఎంటర్ప్రెనర్ లైఫ్ సో తన బిజినెస్ ఎట్లా ఉందని మనం ఒకసారి తెలుసుకుందాం. శ్రవణ్ భయ్య, అసలు బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేశారు? ఈ ఐడియా మీకు ఎందుకు వచ్చింది? సో ఇవి ట్రెడిషనల్లీ ఎఫ్పివి డ్రోన్స్ అంటారండి వీటిని, ఫస్ట్ పర్సన్ వ్యూ. అపార్ట్ ఫ్రమ్ ఆఫ్ ద షెల్ఫ్ డ్రోన్స్ మనకి ఎలా అయితే DJI ఆఫ్ ద షెల్ఫ్ ఒకటే బ్రాండ్ ఉంది మోనోపోలీ లాగా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అండ్ వాళ్ళ డ్రోన్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ పార్ట్స్ యూజువలీ క్రాష్ అవుతాయి, వెరీ ఎక్స్పెన్సివ్. సో దట్ రిపేర్ చేయడానికి కానీ మనకి అట్లీస్ట్ బిల్లింగ్ కూడా ఉండదు బికాస్ ఆఫ్ చైనీస్ డ్రోన్స్. సో దాన్ని టార్గెట్ చేస్తూ అండ్ కన్జ్యూమర్కి ఒక రిలయబుల్ ప్రోడక్ట్ అండ్ బ్రాండ్కి ఒక మంచి క్రెడిబిలిటీ రావాలి అండ్ ప్రతి స్పేర్ ఈజీగా అవైలబుల్గా ఉండి చీప్గా దొరికేలాగా డిజైన్ చేశాము ఎఫ్పివి డ్రోన్స్. రీజన్ ఏంటి అని అంటే క్రాష్ అయినా కూడా ఇవన్నీ కార్బన్ ఫైబర్తో చేసినవండి. సో చాలా హైయెస్ట్ డ్యూరబుల్ క్వాలిటీ ఉంటాయి, నో ప్లాస్టిక్ వాజ్ యూజ్డ్. సో మీకు ఫ్లైట్ టైమ్స్ బెటర్ ఫ్లైట్ టైమ్స్ వస్తాయి, కార్బన్ ఫైబర్ లైట్ కాబట్టి అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ షూటింగ్ క్వాలిటీ మీరు నెట్ఫ్లిక్స్ షోస్ కూడా షూట్ చేసుకోవచ్చు బికాస్ 4K S-Log D-Log షూట్ చేస్తుంది. డ్రోన్ రేంజెస్ ఫ్రమ్ 90,000 నుంచి 4 lakhs దాకా ఉన్నాయి. సైజెస్ 2 inch, 5 inch, 10 inch, 11 inch బైకాప్టర్, ఆక్టోకాప్టర్ లాగా. సో పేలోడ్ కెపాసిటీ బట్టి మీ సైజెస్ మారుతూ ఉంటాయి. కెమెరా పేలోడ్, చిన్న కెమెరాస్, పెద్ద కెమెరాస్, ఈవెన్ అమెజాన్ ప్రైమ్ లైక్ ఎనీ మూవీ షూటింగ్స్ 8K కంపాటబుల్ రెడ్ కమోడ్స్ పెట్టుకునేలా డిఫరెంట్ సైజెస్ డిజైన్ చేస్తాం మేము మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఇప్పుడు ఈ డ్రోన్స్కి ఇంకో క్వశ్చన్ అండి. ఈ డ్రోన్స్కి ఇప్పుడున్న చైనా డ్రోన్స్కి డిఫరెన్స్ ఏంటి? అంటే డిఫరెన్స్ అనేది అర్థమైంది, బట్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ డ్రోన్స్లో డ్రోన్స్ అంటే ఫ్లై అవుతూ ఉంటాయి, కింద పడుతూ ఉంటాయి, కొంతమంది ఆపరేటింగ్లో కూడా సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అప్పుడు ఇది ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు అంటే సపరేట్గా ఈ వీల్స్ మిస్ అయింది అనుకోండి, వీల్కి స్పేర్ పార్ట్ మనకు దొరుకుతుందా మీ దాంట్లో? ఇప్పుడు మీ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో ఎవ్రీ పార్ట్ నట్ బోల్ట్ నుంచి మదర్ బోర్డ్, కంట్రోలర్ అండ్ ఎవ్రీ యూనిట్, స్క్రూస్ నుంచి ప్రొపెల్లర్స్, మోటార్స్, ఫ్రేమ్, యాంటెనాస్, వీడియో ట్రాన్స్మిటర్స్ అన్నీ కూడా ఇండియన్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ వెరీ ఇన్ఎక్స్పెన్సివ్గా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మాకు బోత్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రైనింగ్, వర్క్షాప్స్ కండక్ట్ చేసుకునే అవైలబిలిటీ కూడా ఉంది. ఇన్ కేస్ కొత్తగా బిగినర్స్ ఎవరైనా ఇన్వాల్వ్ అవ్వాలి, కొత్త ఎక్స్ప్లోరేషన్ చేయాలి అండ్ ఇండస్ట్రీని బెటర్గా ప్రమోట్ చేయాలి అండ్ ఇండస్ట్రీలో లీడ్ చేయాలి అని అనుకుంటే ఇట్స్ బెస్ట్ ఆప్షన్. ఓకే. సో ఫైనల్ క్వశ్చన్, మీ కాంపిటీషన్ ఎట్లా ఉంది బిజినెస్లో? లైక్ ఇప్పుడు మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? సో అదేమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? తప్పకుండా అండి. ఓకే. సో టార్గెట్ ఆడియన్స్ అందరూ ఫోటోగ్రఫీ, కార్పొరేట్ షూటింగ్ వాళ్ళు, ఎనీబడి హూ ఈస్ యూజింగ్ చైనా డ్రోన్స్ నౌ. వెరీ సూన్ అది ఎక్స్టెంట్ అయిపోద్ది ఓర్ వెరీ ఎక్స్పెన్సివ్గా అయ్యే ఛాన్స్ ఉంది ఓర్ అవుతుంది కూడా ఆల్రెడీ. రీసెంట్గా DJI US బ్యాన్ చేశారు, విచ్ ఈస్ ద హైయెస్ట్ పెయిడ్ మార్కెట్ ఫర్ DJI. సో అలాంటి మార్కెట్ స్లోగా ఇండియాలో కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇండియా ఈజ్ ఆల్రెడీ ఎఫెక్టింగ్. ఎందుకు అనంటే చైనా డ్రోన్స్ కంప్లీట్లీ బ్యాండ్. మీరు ఇప్పుడు DJI డ్రోన్ ఓన్లీ కొనగలరు మార్కెట్లో, కొన్న వాటికి బిల్ ఉండదు. కొన్న బిల్లు లేకపోయినా ఒకసారి క్రాష్ అయిందనంటే స్పేర్ పార్ట్స్ దొరకవు, దొరికినా ఎక్స్పెన్సివ్గా దొరుకుతాయి. అవైలబిలిటీ ప్రాబ్లము, సర్వీస్ ఎక్కువ టైం తీసుకుంటుంది. వేరే ఈ డ్రోన్స్లో ఏ సైజ్ అయినా తీసుకోండి, ఎలాంటి స్పేర్ అయినా తీసుకోండి, ఇన్స్టెంట్గా మీకు ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉంటుంది. ఇమీడియట్గా రీప్లేస్ చేస్తాము, డన్ అండ్ డన్. ఓకే. అంటే ఇప్పుడు నాకు చిన్న డౌట్ అండి. ఇప్పుడు సపోజ్ ఈ డ్రోన్స్ ఒక పర్సన్ తీసుకున్నారు, గుజరాత్కి వెళ్ళారు అనుకుందాం. సో ఇది మీకు మన కంపెనీ హైదరాబాద్లో ఉంది, గుజరాత్కి వెళ్ళారు. అక్కడ ఏమన్నా డ్రోన్కి ఏమన్నా ప్రాబ్లం అయింది అనుకోండి, మీకు ఎట్లా కనెక్షన్స్, లైక్ ఎట్లా సర్వీస్ ఎలా ఉంటుంది అది ఆల్ ఓవర్ ఇండియా? ఐఎమ్ ఆస్కింగ్. రైట్ అండ్ ఎస్. ఓకే. సో అవైలబిలిటీ వైజ్, స్పేర్ అవైలబిలిటీ వైజ్ ఓన్లీ రైట్ నో హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉందండి. కన్సిడరింగ్ ఓవర్ ద ఫోన్ ఏమైనా ట్రబుల్ షూట్ చేయగలిగితే మేము తప్పకుండా చేస్తాము. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రోడక్ట్ తప్పకుండా వర్క్షాప్ తీసుకురావాల్సిన రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇఫ్ ద క్రాష్ ఈస్ సో ప్రోగ్రెసివ్ అండ్ మైనర్గా అయితే విత్ బిట్స్ అండ్ బాబ్స్ ఒకవేళ లిటిల్ బిట్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే చేసుకోగలరు. బట్ ఇట్ ఈస్ రికమెండెడ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ టు ద వర్క్ స్టేషన్ సో దట్ వీ కెన్ డయాగ్నైజ్ ఇట్ ప్రాపర్లీ. రీజన్ బీయింగ్, ఒక పార్ట్ ఏదైనా
మాల్ ఫంక్షన్ అయితే కంప్లీట్ గేర్ డిస్ట్రాయ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలాంటి రిస్క్ ఏది తీసుకోకుండా ఉండాలి అని అంటే ఇట్స్ బెస్ట్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్. వి విల్ డయాగ్నైజ్ ఇట్ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ అండ్ రివర్ట్ బ్యాక్. లాస్ట్ క్వశ్చన్. సో యాక్చువల్లీ ఇది ఇప్పుడు B2B అంటే మీరు మ్యానుఫ్యాక్చర్స్ అంటే మీ కస్టమర్స్ లైక్ B2B బిజినెస్ ఉంటుంది కదా. సో B2C ఎలా ఉంటుంది అంటే మీకు ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ ఒక ఈవెంట్ ఉంది అనుకుందాం. సో ఈవెంట్లో నాకు ఈ సర్వీస్ రిక్వైర్మెంట్ ఉంది అంటే మీ దగ్గర టీమ్ ఏమన్నా ఉందా టు ఆపరేట్ అండ్ రికార్డ్ ఆల్ వీడియోస్ అండ్ ఆల్? Right now we are building a team because this kind of skill is a very steep learning curve. అంత సింపుల్గా ఇప్పుడు పిల్లలకు కూడా ఫోన్ ఇచ్చేస్తే ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడ ఏం సెర్చ్ చేయాలో తెలుస్తుంది. వేరాజ్ ఈ ఇండస్ట్రీ వెరీ న్యూ కాబట్టి లెర్నింగ్ కర్వ్ చాలా స్టీప్గా ఉంటుంది. ఐ మీన్ స్టీప్ యాజ్ ఇన్ కొంచెం టీడియస్గా ఉంటుంది అనమాట. చాలా నేర్చుకోవాల్సి వస్తుంది, చాలా ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇవి ఎలాంటి డ్రోన్స్ అని అంటే మన మారుతి టాటా కార్స్ కావు, ఫెరారీ ఓర్ ల్యాంబోర్గిని. మనకి డ్రైవింగ్ వచ్చు కానీ మీరు డ్రైవ్ చేయాలి అని అంటే మీకు స్కిల్ ఉండాలి, మీకు ప్రాక్టీస్ ఉండాలి, ఆ స్పీడ్ హ్యాండిల్ చేయగలగాలి. హై స్పీడ్ డ్రోన్స్ అండ్ కేపబుల్ డ్రోన్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. సో దానికోసం మేము ట్రైనింగ్స్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాము. అది డే ఆన్ డే వీక్ ఆన్ వీక్ ఉంటాయి. 1 day వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తాము. దాన్ని కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. అంటే డిపెండింగ్ ఆన్ ద లెర్నింగ్ కర్వ్ మీరు ఎంత ఫాస్ట్గా అర్థం చేసుకోగలరు, టీచ్ చేస్తే ఎంత ఫాస్ట్గా అబిలిటీ టు షూట్ మారిద్దో యూ కెన్ గో ఫర్ ఇట్. సో శ్రవణ్ గోలి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బిజినెస్. అంటే మన కొత్త వాళ్ళకి కూడా ఇలాంటి బిజినెస్లు ఉన్నాయని తెలియాలి. సో ఇలాంటి బిజినెస్ మీ ఐడియాస్ మీకు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ డ్రోన్స్ మీద మీకు వర్క్షాప్స్ రిలేటెడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, లేకుంటే ఈ డ్రోన్స్ రిలేటెడ్ మీకు ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి శ్రవణ్ గారిని డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.